ఇప్పుడు ఏపీలో ఎట్లున్నదంటే సీఎం బాబు సారు మా ఇంటికి వస్తే మంచిగుండు, బాటెంట పోత పోత మమ్మల్ని మందలిస్తే బాగుండు, జర్రసేపు ఆగి మాతో మాట్లాడితే బాగుండు, మా బతుకులే మారిపోయేటి అని అనుకునేటట్టు తయారైంది. ఎందుకంటే సారు ఎవ్వల్ని మందలిచ్చినా ఎవ్వలతోని మాట్లాడినా గన్నిగనం వరాలు ఇస్తుండు మరి అన్నట్టు ఇవాళ మత్స్యకారులను మందలిచ్చేందుకు శ్రీకాకుళం జిల్లాకు పోయిండు. ఈగాడ ఎంతమందికి ఏమేం వరాలు ఇచ్చిండో చూసేద్దాం పారి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో ఉన్న బుడగట్లపాలెం ఊళ్ళకు పోయిండు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సారు. గా ఊళ్ళో పెట్టిన మీటింగ్లో మత్స్యకారుల భరోసా కార్యాన్ని సాల్వ్ చేసిండు. ఓట్ల ముంగట మత్స్యకారులకు ఇచ్చిన హామీలను గుర్తుపెట్టుకొని వచ్చి గిట్ల మత్స్యకారుల సేవలు అనేటి కార్యాన్ని సాల్వ్ చేసిండన్నట్టు సీఎం సారు. గా మీటింగ్కు వచ్చిన మత్స్యకారులకు చేపల వేటల నిషేధం కింద కుర్దు సీఎం సారే ఒక్కొక్కరికి 20,000 రూపాయల చెక్కులు ఇచ్చిండు. 1,29,178 కుటుంబాలు 258 కోట్ల రూపాయలు. జాలరన్నల కొరకు గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన పథకం కింద సర్కారు ఖర్చు పెట్టేటి పైకం ఇదంతా. ఇక మీటింగ్కు వచ్చిన మత్స్యకారులతో మాట్లాడి మంచి చెడ్డలన్నీ అరుచుకున్నాడు బాబు సారు. అటంక మైకుల ముంగట మాట్లాడుకుంటా పబ్లిక్ కి ఏమని ముచ్చట చెప్పిండంటే, నాకు కూడా ఒక పట్టుదల, మీ జీవితాలు మార్చవలసిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు వెనుకబడిన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశాం, అవి చాలవు, ఇంకా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు మీ వెంట నేనుంటాను, మా పార్టీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. గిట్లా బుడగట్లపాలెం ఊళ్ళో ఉండేటి జాలరన్నలకు వరాల జల్లు కురిపించిండు. అందుకనే సీఎం సార్ మా ఊరికి వస్తే బాగుండు, మా ఇంటికి వస్తే బాగుండు, మాతోని జరసేపు మాట్లాడితే బాగుండు అనుకుంటున్నారు కావచ్చు ఏపీ పబ్లిక్. సీఎం సార్ ఎవరితో మాట్లాడితే వాళ్ళకు వరాలే మరి. కానీ ఏ మాట కా మాట ఓట్ల ముంగటిచ్చిన హామీలను యాది పెట్టుకొని వచ్చి అడగకుండానే అన్ని ఇస్తుండంటే గొప్ప ముచ్చటే కదా నుల్లా, ఏమంటారు?